హలో అండి అందరికీ. మనం హ్యాండ్ బ్యాగ్ అయితే యూజ్ చేస్తాం కదండి. మన ఆడవాళ్ళం అనేది హ్యాండ్ బ్యాగ్ మనం యూజ్ చేసిన తర్వాత ఎక్కువగా మనం జిప్ తీసి పెట్టడం వల్ల జిప్ అనేది స్టక్ అయిపోతూ ఉంటుంది. అలా స్టక్ అయిపోకుండా మనకి సింపుల్గా ఈజీగా అలా వచ్చేయాలంటే మనం మన దగ్గర సోప్ అనేది ఉంటుంది కదండి. ఏ సోప్ అయినా పర్వాలేదు, మనం ఒంటి సోప్ అయినా పర్వాలేదు, లేదంటే బట్టల సోప్ అయినా పర్వాలేదు. సోప్ పెట్టి అలా రఫ్ చేస్తే మనకి జిప్ తీసుకోవడానికి చాలా ఈజీగా వచ్చేస్తుందండి. అంతేనండి, చూసారా ఎంత సింపుల్గా వచ్చేస్తుంది, ఎంత టైట్ మొత్తం కూడా సింపుల్గా వచ్చేస్తుంది. అంతేనండి. సెకండ్ వచ్చేసి మన పాలు కాస్తాం కదండి. పాలు కాసినప్పుడు అలా పొంగిపోతూ ఉంటాయి. అలా పొంగకుండా ఉండాలంటే మన పైన అనేది గిన్నె అనేది పెడితే పాలు అనేది పొంగవండి. మనం సిమ్లో పెట్టినా హైలో పెట్టినా పాలు అనేవి పొంగవు. అంతేనండి. మనకి పాలు పొంగకుండా మనం వీడియోలో చూపిస్తున్నాం చూసారా, హైలోనే పెట్టాను పాలు అనేవి పొంగవండి. అంతేనండి. సెకండ్ థర్డ్ వచ్చేసి మనం బియ్యం ఉంటాయి కదా, ఇంట్లోనే బియ్యం అనేది మనం తీసుకుని గ్లాసులో అయితే వేసుకోవాలి. గ్లాసులో అయితే వేసుకోవాలంటే మనకి చాకులు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. మనం వంట చేసుకునేటప్పుడు చాకులు అనేవి యూజ్ చేస్తూ ఉండేటప్పుడు మనం అలా బియ్యంలో పెట్టి అలా అంటూ ఉంటే వాటికి షార్ప్నెస్ పెరిగి చాకులు అనేది బాగా పెరుగుతాయండి, తెగుతాయండి. చాకులు అనేవి ఇంకా కత్తిరి ఉంటాయి కదండి, చిన్న కత్తిరైనా కానీ పెట్టి అలా అంటూ ఉంటే ఒక పావు గంట అలాగండి, పావు గంట అంటూ ఉంటే మనకి షార్ప్నెస్ అనేది పెరుగుతుందండి. అంతేనండి. చూసారా, అంతేనండి. మనం పెట్టి అలా అంటే సరిపోతుంది. ఇంకా ఒక ఫోర్త్ టిప్ వచ్చేసి గ్యాస్ లైటర్ అండి. గ్యాస్ లైటర్కి జిడ్డు మరకలు ఎక్కువ పట్టేసి ఉంటాయి కదండి. అలా జిడ్డు గట్ట పోవాలంటే మనం ఇంట్లోనే సింపుల్గా ఈజీగా జిడ్డు అనేది పోగొట్టచ్చండి. అందుకు సాల్ట్ అనేది ఉంటుంది కదండి. సాల్ట్ అనేది మనం పెట్టి అలా రఫ్ చేయాలండి. చేతితో రఫ్ చేయొచ్చు, లేదంటే ఏదైనా క్లాత్ తీసుకుని రఫ్ చేయొచ్చు.